మానవ జన్మను గురించి ప్రపంచంలో రాయబడిన పుస్తకాలన్నింటిలో కల్లా శ్రేష్టమైనది, సాక్షాత్తు దేవుడే మన గురించి రాయించిన ఏకైక గ్రంథం మన చేతిలో ఉన్న బైబిలే. మానవ పుట్టుకను గురించి ఎంతోమంది చెప్పారు. చదువుకున్న శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే మనిషి కోతి నుండి వచ్చారని చెప్పారు. ఒకప్పుడు కోతులు మనుషులుగా మారిపోయే ఆ తర్వాత కాలాలలో అని. అంటే మన గురించి చెప్పటానికి చదువుకున్నవారు కోతి నుంచి వచ్చామని చిన్నగా చెప్పారే తప్ప మానవ జన్మల గురించి గొప్పగా చెప్పలేదు. ఇకపోతే మేధావులు అనుకుంటున్నవారు కూడా ఏదో పుడుతున్నారు, మనిషి బ్రతుకుతున్నాడు, చచ్చిపోతున్నాడు అంతే, పుట్టక ముందు ఏమీ లేదు, మరణించిన తర్వాత ఏమీ ఉండదని ఈరోజు మానవ జీవితాన్ని గురించి చిన్నగా మాట్లాడుతున్న ఎంతోమంది మాటలు మనం టీవీలలో చూస్తున్నాం, పేపర్లలో చదువుకుంటున్నాం. అంటే మానవ జన్మను గురించి మనిషికి తెలియని మహాజ్ఞాన సంగతులు మన చేతుల్లో ఉంటున్న బైబిల్లోనే దేవుడు రాయించాడు. మన చరిత్ర ఎప్పుడు ప్రారంభమైందో, భూమి మీదకి రాకమునుపు తల్లి గర్భంలో, తల్లి గర్భంలోకి రాకమునుపు తండ్రి గర్భంలో, తండ్రి గర్భంలోకి రాకమునుపు మన పితరుల గర్భంలో, ఒకప్పుడు ఆదాములో, అంతకంటే ముందు దేవునిలో, పరలోకంలో ఉన్నవారం మనం. పరలోకంలో దేవుని నుండి మట్టి శరీరంలోకి వచ్చి ఆ తర్వాత మనుషుల గుండా ప్రయాణించి దేవుడు అనుకున్న రోజు ఈ భూమి మీదకి వచ్చాం. పుట్టుక మునుపు మన చరిత్ర దేవునిలో ఉన్న చరిత్ర మనది. పరలోకంలో ఉంటున్న మనం కొద్ది కాలం బ్రతకడానికి ఈ భూమి మీదకి వస్తున్నాం మనం. ఇదే మొదటి దినం మనం మాట్లాడుకున్న నిజం. మరి ఎందుకు పంపుతున్నాడు దేవుడు? ఎందుకంటే ఈ పంపటంలో మనకు కావలసినవన్నీ కలిగించటం ఎంత కష్టమో నిన్న విన్నాం. కలిగించటం కష్టం. ఆయన కష్టపడిన కాలం 6 దినాలు. 6 దినాలలో మనకు కావలసినవన్నీ కలిగించి మనల్ని ఈ భూమి మీద పెట్టడం వెనక దేవుడికున్న ఉద్దేశం ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. ఈ భూమి మీదకి పంపుతూ ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. భూమి మీదకి వచ్చిన నువ్వు ఆ ఉద్దేశాలను నెరవేర్చాలి. శాంసన్ గారు మొదలుకొని యేసుక్రీస్తు వరకు వారి జన్మ రహస్యాలు ఏంటో నిన్న చూసాం. వాళ్ళ బ్రతుకును కూడా మనం ఆలోచించాం. ఈరోజు కూడా మన జన్మల గురించి ఇంకా మనకు తెలియాలి. ఎందుకంటే ఈ చిన్న జీవితంలో ఏదో తిని తాగి చావాలనుకుంటున్నావంటే అసలు నీ గురించి దేవుడు ఎంత కష్టపడ్డాడో, నీ గురించి దేవుడు ఎంత ఆలోచించాడో మనకు తెలిస్తే మనం ఆయన గురించి ఆలోచించడానికి మనం ఇష్టపడతాం. కాబట్టి ఈ ముగింపు రోజైన ఈ ముఖ్యమైన మాటలను కూడా ఈరోజు కూడా జాగ్రత్తగా బైబిల్లో పరిశీలించగలిగితే, యెషయా గ్రంథం, దయచేసి మీ బైబిల్ను తెరిచి యెషయా గ్రంథం 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయము మొదటి 2 వచనాలను దయచేసి పరిశీలించండి. అయినను నా సేవకుడు వగు యాకోబు నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు విను. నిన్ను సృష్టించి నీకు చెప్పాలయ్యా, నీకు తెలియని సంగతులు నేను చెప్పాలి. ఒక కన్న తండ్రిగా నిన్ను కావాలనుకుని నీ కోసం నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలియాలి. అప్పుడప్పుడు పిల్లలతో కూడా తల్లిదండ్రులు అంటుంటారండి,
ఒరే మేము ఎంత కష్టపడితే నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, నీకు మంచి బట్టలు ఇవ్వటానికి, మంచి చదువు చెప్పించటానికి, నీకు మంచి భోజనం పెట్టడానికి, ఒరే మీ అమ్మ నేను పస్తులున్న రోజులు కూడా ఉన్నవిరా నీకోసం. ఎందుకు? వారు పడ్డ కష్టాన్ని పిల్లలకు తెలియచేస్తే, మా అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారు నా కోసం, నేను వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలన్న పిల్లలకు ఆలోచన కలిగించడానికి. పరలోకమత్తున్న కన్న తండ్రి కూడా తన పిల్లలకి తన కష్టాన్ని గురించి చెప్పుకుంటున్నాడండి తండ్రి. చెప్పకుండానే దేవుని కష్టం ఏంటో, దేవుని ఇష్టమేంటో తెలుసుకోవలసిన మనిషికి దేవుడే చెప్పుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, దేవుడి గురించి మనిషి చిన్నగా ఆలోచించాడు. ఇశ్రాయేలు నువ్వు వినాలి, ఈ భూమి మీదకి నీ రాక ఎంత అద్భుతంగా జరిగిందో తెలుసా? నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నువ్వు వినాలి అని తన పిల్లలకి జన్మ వృత్తాంతాన్ని, జన్మ రహస్యాన్ని చెబుతున్న మాట అండి. ఇప్పుడు చూడండి 2వ వచనాన్ని. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా నగు నేనే ఇలాగ సెలవిచ్చుచున్నాను. ఇదిగో నిన్ను సృష్టించి నెక్స్ట్ నిన్ను గర్భములో నిర్మించి నీకు సహాయము చేయువాడనైన నేనయ్యా. నేనంటే ఏమనుకుంటున్నావు నువ్వు? నిన్ను సృష్టించింది నేను, నిన్ను నిర్మించింది నేను, నీకు హెల్ప్ చేసింది నేను, నీకు సహాయం చేసింది నేను. దేవుడు మన గురించి పడిన కష్టాన్ని చెబుతున్నాడండి. మన గురించి ఆయన పడిన కష్టాన్ని చెబుతున్నాడు. ఎందుకంటే ఈ కష్టం వెంటే మనిషి కరిగిపోవలసిందే. ఈరోజు ఆకారాలలో కూర్చున్న మనకి ఈ ఆకారం ఎలా వచ్చిందో తెలియదు కనుకనే నాది అనుకుంటూ మనకిష్టమైనట్టుగా బ్రతకడానికి ఆలోచిస్తున్నాడు ఈరోజు మనిషి. కానీ దేవుడు మానవ ఆకారాలను గురించి మాట్లాడుతూ మనుషులందరితో చెబుతున్న మాట ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపు మీరు కావాలన్న ఆలోచన కలిగి మిమ్మల్ని కనటానికి మిమ్మల్ని సృష్టించి గర్భములో మిమ్మల్ని నిర్మించి, ఇక్కడ ఒక 3 దశలు చెబుతున్నాడండి. మిమ్మల్ని సృష్టించాను అంటున్నాడు. రెండవదిగా గర్భములో మిమ్మల్ని నిర్మించాను అంటున్నాడు. మూడవదిగా నీకు సహాయము చేయువాడు నాకు నేనే యెహోవానయ్యా, నీ కన్న తండ్రిని అంటున్నాడు. సృష్టించటం అంటే ఏంటి? నిర్మించటం అంటే ఏంటి? సహాయం చేయటం అంటే ఏంటి? చూసారా? దేవుడు అంచెలంచెలుగా మాట్లాడుతున్న ఈ మాటలలో ఉంటున్న అర్థాలేంటి? సృష్టించటం అంటే ఏంటి? గర్భంలో నిర్మించటం అంటే ఏంటి? సహాయము చేస్తున్నాను. ఎప్పుడు సహాయం చేశాడు? ఎలా సహాయం చేశాడు? దేవుడు చెబుతున్న ఈ 3 సందర్భాలు మనకు అర్థం కావాలి. ఏమంటే బైబిల్ అంటే మీకు ఎలా ఉందో తెలియదు, కానీ బైబిల్లో ఉంటున్న ఒక్కొక్క మాటను ఆలోచిస్తుంటే ప్రపంచంలో ఉంటున్న జ్ఞానం అంతా తలకిందులు అవ్వవలసిన మహాజ్ఞానం బైబిల్లోని దేవుడు రాయించాడు. మతి పోవాలి ఈరోజు మనిషికి. ఎందుకంటే ఒక్కొక్క పదాన్ని ఆలోచిస్తుంటే దేవుడు చెప్పాలనుకుంటున్న మహాజ్ఞానం ఈరోజు ప్రపంచంలో ఎవరికీ తెలియదు. బైబిల్ చదివిన నీకు, బైబిల్ తెలుసుకుంటున్న నీకు తప్ప ప్రపంచంలో ఎవరికీ తెలియదు. పోనీ ఒక తెలుసని ఎవరైనా అంటున్నారా? అయితే అడగండి. సృష్టించటం అంటే ఏంటి? గర్భంలో నిర్మించటం అంటే ఏంటి? సహాయము చేయటం ఏంటి? ఎప్పుడు సృష్టించాడు? ఎప్పుడు గర్భంలో నిర్మించాడు? ఎప్పుడు మనకు సహాయం చేశాడు? ఎలా చేశాడు? చూసారా? ఒక మాట చదవగానే ఆలోచన, అందులో ఏముందో తెలుసుకోవాలన్న ఉపలాటం, ఆవేదనతో చెబుతున్న మాటలండి అవి.
ఇశ్రాయేలు, నువ్వు వినాలి అయ్యా, నువ్వు వినాలి. భూమి మీదకి వచ్చిన తర్వాత నేను నీ కన్న తండ్రిగా ఉన్నానన్న సంగతి మర్చిపోయి నీకోసం నువ్వు బ్రతుకుతున్నావా? నేనేం చేసిన